వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను NS 160 ఇది BS6. ఫస్ట్ ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే NS 160 బైక్లు ఉన్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి. దీనికి ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. నేను ఫస్ట్ దీన్ని ఆయిల్ ఫిల్టర్ చూస్తుంటే నేను షాక్ అయిపోయినా, స్టన్ అయిపోయినా. అందుకోసం ఖచ్చితంగా ఇది వీడియో తీయాలి అని అయితే వీడియో తీస్తాను. దీనికి ఏమైందంటే NS 160 ఇది ఇంత పెద్ద బండి కొనుక్కొని దీనికి ఆయిల్ మెయింటెనెన్స్ చేసి ఇవన్నీ చేస్తారు, ఓకే. కాకపోతే దీన్ని ఒక్కసారి ఆయిల్ ఫిల్టర్ కూడా చెక్ చేసుకోండి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని చూస్తుంటే నాకు ఫుల్ నవ్వొచ్చింది. ఎందుకంటే ఇది ఇంత ఘోరంగా వాడతాడు, ఇంత పెద్ద బండి అయి ఉండి దాని ఆయిల్ ఫిల్టర్ మీరు చూస్తే సరే చూపెడతా. ఆయిల్ ఫిల్టర్ చూడండి ఎట్లా ఖరాబ్ అయిపోయిందో. ఇంకా దీని గురించి చాలా చెప్పాలి. అసలు ఆయిల్ చేంజ్ చేసుకున్నారు, ఓకే, కానీ ఆయిల్ ఫిల్టర్ అనేది కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది, మీరు ఆయిల్ పోసుకున్నదంతా ఫిల్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా తిరుక్కుంటేనే ఎట్లున్నదో అట్లనే తిరుగుతుంది, ఫిల్టర్ అనేది కాదు. కాకపోయేసరికి ఇంజన్కి కానీ బోర్కి కానీ కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మీరు మంచి ఆయిల్ పోసుకొని బండి నడిపించుకునేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ కూడా మంచిది చేంజ్ చేసుకోండి. మనకి పెద్ద కాస్ట్ కూడా ఉండదు మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు చూడండి ఎట్లా ఖరాబ్ అయిపోయిందో. నాకు తెలిసి ఇది బండి కొన్న తర్వాత షోరూమ్లో ఒకసారి చేంజ్ చేయవచ్చు అంతే, దాని తర్వాతనే చేంజ్ చేసుకో కస్టమర్. ఇది కంప్లీట్గా దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఇది ఎంత ఖరాబ్ అయిపోయింది, దీన్ని ఎట్లా వాడిర్రు అనేది. ఇంత పెద్ద బండి NS 160. యాక్చువల్లీ ఇది చూడడానికి కూడా 200 లెక్క ఉంటుంది. దీని ఆయిల్ కెపాసిటీ కానీ అవన్నీ కానీ దరిదాపు దాని లెక్కనే ఉంటాయి. ఒక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండేది, సీసీ కొద్దిగా తక్కువ. కానీ దీనికి ఒక ఆయిల్ ఫిల్టర్ ఎంత కాస్ట్ ఉంటుంది అంటే 51 రూపీస్ ఉంటుంది. ఈ 51 రూపీస్ పెట్టి వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అసలు. దీనిలో ఆయిల్ ఇప్పినప్పుడు మీరు చూడలే, ఇంకా నేను దాన్ని తీయలే. ఎందుకంటే ఇది ఒక చిన్న, అంటే నేను నార్మల్గా వేస్తా కదా, చేసేటప్పుడు బండ్లల్లో నాకు ఆయిల్ తీసి అవన్నీ చూపించబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు. అది ఒక అన్ని బండ్ల లెక్కనే కామన్ అనుకున్నా. కాకపోతే ఇందులో ఆయిల్ ఫిల్టర్ చూస్తుంటే ఈ BS6కి అన్న మెయింటైన్ చేసిన విధానానికి నాకు ఖచ్చితంగా ఇది వీడియో తీయాలని ఇది అనిపించింది. ఎందుకంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఏమనుకుంటారంటే మన బండికి కూడా ఆయిల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి. పల్సర్ 150కి వాటికి అయితే ఉండదు, NS 200 160కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి డిస్కవరీ 100 వీటికైతే ఉంటుంది. ఇక యమహా FZలు అంటే వాటి అలా బజాజ్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటిదంటే వీటికైతే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి ఆయిల్ ఫిల్టర్. పెద్ద కాస్ట్ ఉండదు, 51 రూపీస్ అవుతున్నది NS 160ది. ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు మీరు ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. పెద్ద రేట్ ఉంటుందా అంటే అది కూడా కాదు. సరే తాపకోసారి ఒకసారి ఇక అంతగానే ఇబ్బంది అనిపించింది అనుకో, ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించి నెక్స్ట్ టైం ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయండి. తర్వాత మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయించి మళ్ళీ నెక్స్ట్ టైం, అంటే ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించి తర్వాత ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోండి. ఏంటిదంటే ఈ బండికి ఆయిల్ ఫిల్టర్ నాకు ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు కూడా కొద్దిగా ఇది ఫన్నీగానే అనిపిస్తుంది. దీన్ని ఆయిల్ ఫిల్టర్ చూసిన వాళ్ళు ఇంకా ఫన్నీగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇది ఇట్లా నడిపితే ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ ఫిల్టర్ బ్లాక్ అయిపోయింది అనుకో, అంటే ఆయిల్ సర్క్యులేషన్ కాదు బ్లాక్ అయిపోయింది అనుకో. ఇప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ కాకపోతే బండి ఏమవుతుంది, ఒక 15-20 వేల ఖర్చు వస్తుంది. మళ్ళీ ఉత్తగా కస్టమర్కే ఇది లాస్. ఎందుకంటే ఇది వీడియో చూసేటోళ్ళు ఏమనుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ బండికి ఆయిల్ ఫిల్టర్ ఉంటే చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం రావడానికే, అంటే వాళ్ళకి ఒక అవగాహన రావడానికే వీడియో తీస్తాను. పాపం కస్టమర్ కూడా తెలియదు కావచ్చు, చేంజ్ చేసే మెకానిక్ కూడా చూసుకొని చేంజ్ చేసుకోవాలి. మెకానిక్ ఏంటిదంటే ఆయిల్ చేంజ్ చేయన్నా అంటే ఆయిల్ చేంజ్ చేస్తాడు, అన్న అన్నీ చెక్ చేయాలంటే అన్నీ చెక్ చేస్తాడు. కాకపోతే కస్టమర్కి మెకానిక్ చెప్పాలి, అన్న దీనికి ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకో అని. నన్ను నార్మల్గా ఈ కస్టమర్ ఏం చెప్పిండంటే నాకు ఆయిల్ చేంజ్ చేసేయి, 2 ఇండికేటర్లు ఒక చైనీస్ ప్యాకెట్ అయ్యి ఇదే అదే అని చెప్పిండు. కానీ దీనికి ఆయిల్ ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ చెక్ చేయి, అది చెక్ చేయి అని నాకు ఏం చెప్పాలి. కాకపోతే నేను జనరల్ అనగా ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు కాబట్టి దానిలో భాగంగానే అయితే నేను ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ మైండ్ బ్లాక్ సిచ్యువేషన్ అయితే కనబడ్డది. ఇది మీ అందరితోటి షేర్ చేసుకొని మీకు ఒక చిన్న అవగాహన అనేది రావాలని అయితే నేనైతే వీడియో అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలనో తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి. మీ NS బండి ఏవాళ్ళన్నా 160 ఉంటే వాళ్ళకైతే ఈ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.